చంద్రబాబుకి నీతులు చెప్పే అంత గొప్ప నాయకుడు ఒకరున్నారనమాట. గొప్ప నాయకుడు అని ఎందుకన్నా అనుకుంటున్నారా? అది మరెవరో కాదు, జగన్మోహన్ రెడ్డి. అదేంటి ఆయన గొప్ప నాయకుడు ఎలా అవుతారు అనుకుంటున్నారా? ఆయన గొప్ప నాయకుడు కాదులేండి, గొప్ప నీతులు చెప్పే నాయకుడు. కానీ నీతులు పాటించిన నాయకుడు అని చెప్పారు, అందుకోసమనే గొప్ప నాయకుడు అని చెప్పారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, బాగుంది. ఆయనకి సంబంధించి అట్రసిటీ కేసు ఒకటి, అదే కాకుండా కిడ్నాప్ కేసు, బెదిరింపుల కేసు, కార్యాలయాన్ని ధ్వంసం చేసే కేసు, ఒకటా రెండా ప్రతి ఒక్క కేసు మీద, అంటే ఈయన ఒక్కడి మీదనే కాదు, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద అసలు ఈ కేసులో లేదు అనేది ఏది కూడా ఉండదు. ప్రతి ఒక్క కేసు వీళ్ళ మీద ఉంటుంది. మరి ఇన్ని కేసులు ఉన్నప్పుడు అరెస్ట్ చేయడంలో తప్పేంటి? అయితే అరెస్ట్ చేసిన పాపానికి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ ఈయన మాత్రం ఒక పెద్ద చాట భారతం రాసినట్టుగా 4 పేరాలు రాసి పెట్టారు. అందులో దాని గురించి మీరేం చెప్తారు? అంటే అది కరెక్ట్ అయినా చెప్పింది జగన్మోహన్ రెడ్డి అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఈయన పేరు పెడుతున్నాడు కదా. అయితే ఇంతకుముందు వీళ్ళ పరిపాలనలో మరి వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్ కాదు కదా, డబుల్ రెడ్ బుక్ రాజ్యాంగం రాశారు. వాళ్ళు ఎట్లా అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంటే వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు పలానా మాట మాట్లాడలేదు, పలానా వాళ్ళని తిట్టలేదు, పలానా పని చేయలేదు, పలానా కేసు వీళ్ళ మీద లేదనేది ఎక్కడ కూడా లేదు. ప్రతి అంటే మన దేశం మీద ఎలాంటి నీచమైన పనులు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ పార్టీలో ఖచ్చితంగా ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డిని తీసుకోవచ్చు. అంటే వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అరే మనకు ఇదొక చెడు పనిరా బాబు అని మన పిల్లలకి నేర్పియాలంటే నార్మల్ గా తెలిసిన నాయకుల పేర్లు ఒక 2-3 చెప్పండి. వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, విడుదల రజని. ఈ పేర్లు వినగానే ఫస్ట్ క్రైమ్లే గుర్తొస్తాయి, వాళ్ళు చేసిన మంచి పనులు అసలుకే గుర్తురావు. అయితే ఇప్పుడు ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అని అదే విధంగా కొన్ని నీతులు అన్నమాట ఇక్కడ చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఒక చెడు చేసిన వ్యక్తి, ఒక తప్పు చేసిన వ్యక్తి ఇంకొక తప్పు చేయొద్దురా అని చెప్తే ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఈయన చెప్పే కూడా అదే విధంగా ఉన్నాయి. ఎట్లా అంటే మీరు ఇచ్చిన హామీలు ఎటుపోయాయి, సూపర్ 6 అన్నారు ఎటుపోయాయి అంటే నిజంగా ఆయనకు అసలు రాజ్యాంగం మీద కావచ్చు, రాజకీయాల మీద కొంచెమైనా పట్టు ఉందా, అసలు వాటి గురించి తెలుసుకుంటున్నాడా, వాళ్ళు చెప్పిన హామీలు ఎందుకు రాజ్యాంగం తప్పు ఉంది, మీరు రాజ్యాంగాన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదంట. సరే ఒక విషయం అందులోనే ఆయన మెన్షన్ చేయలేదు, బట్ అందులో ఒక లేఖ ఏదైతే ఉందో అందులో ఒక వర్డ్ ఉంది, రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంట. ఓకే, తప్పుదోవ పట్టిస్తే మరి మీకు ఇవ్వాలి కదా ప్రతిపక్ష హోదా, ఎందుకు ఇవ్వలేదు? బికాస్ రాజ్యాంగంలో 18 సీట్లు ఉంటేనే మీకు ప్రతిపక్ష హోదా అన్నట్టుగా ఉంది, మరి ఎందుకు ఇవ్వలే? అదే రీజన్. ఆయనకు తెలిసిన రాజ్యాంగంలో ఎట్లా రాశారంటే మనము సచివాలయాన్ని కూడా అరువు పెడదాము, రాష్ట్రం మొత్తాన్ని అప్పులపాలు చేద్దాము, ప్యాలెస్ ల నుంచి పరిపాలన చేద్దాము, ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు, ఇవన్నీ ఆయన తెలిసిన రాజ్యాంగంలో రాస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ సూపర్ 6 ఎక్కడ పోయినాయి, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి అంటే మరి చూస్తున్నారా లేదని పెద్ద ఒక డౌట్ అనమాట. తప్పు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని అన్ని చేస్తారు, అప్పటికి రోడ్లు చేస్తున్నారు, అన్ని అప్పులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బతిమాలకోనో బామాలకోనో నిధులు తెచ్చుకొని ఎక్కడో మారుమూల ప్రాంతాలకు పోయి రోడ్లు వేపిస్తున్నారు, దగ్గరుండి మరి వేపిస్తున్నారు. ఆల్రెడీ పెన్షన్లు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు, అవన్నీ కూడా ఎక్కడ పోయినాయి. అన్న క్యాంటీన్లు చెప్పింది అది ప్రారంభించారు, అండ్ అదేవిధంగా సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు కనబడట్లేదా అనే విధంగా ఒక ఫ్రీ బస్ అది ఒకటి పెట్టుకుంటున్నారు. కాకపోతే అన్నీ కూడా మీరు చేసిన అప్పులో ముంగల పెట్టుకుంటే అసలు వీళ్ళు వచ్చిన ఈ గ్యాప్లో ఎప్పుడైతే మనకు ఒక 7-8 నెలల టైం అవుతుంది వాళ్ళు వచ్చి, ఈ టైంలో ఇంకా వేరే ప్రభుత్వం అయి ఉంటే ఈ పూర్తి హామీలు కూడా నెరవేర్చేది కాదు. సో వాళ్ళు కాబట్టి ఈ మాత్రమే నెరవేరుస్తున్నారు, ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని ఆల్రెడీ వాళ్ళే చెప్పడం జరిగింది. ఇక్కడ అమరావతి కావచ్చు, మీరు 3 రాజధానులు అన్నారు, అవన్నీ కూడా ఎటుపోయాయి. కానీ వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అమరావతికి సంబంధించి అవి స్టార్ట్ చేశారు, పోలవరం స్టార్ట్ చేశారు, అదేవిధంగా ఎన్నో ఇంకా అన్ని మనకు. ఇది మనం చెప్పడం కాకుండా జనాలే ఆయనకి సమాధానం చెప్తున్నారు. ఆయన కమెంట్ లిస్ట్ చూస్తే మొత్తం జనాలు ఏకి పారేస్తున్నారని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారు? ఓవరాల్గా ఇప్పుడు నేను ఇద్దరం కలిసి చెప్పాం కదా, సో ఇన్ని చేసిన తర్వాత కూడా చెయ్యలేదు అన్న మార్క్ ఉంది కాబట్టి మీరేమనుకుంటారో కమెంట్ చేయండి.